ఓకే, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్లోని ప్రాబ్లం నెంబర్ 2 సెకండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి కొడుతున్నాం. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ whose vertices are 5, -2, -1, 2 and 1, 4. 1, 4. This is ABC triangle. ABC triangle. మనకి బీసీకి పర్పెండిక్యులర్ లైన్ ఏంది ఏడి, అలాగే ఏసీకి పర్పెండిక్యులర్ లైన్ బిఈ. ఏసీకి పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది బిఈ అవుతుంది. ఏడి అండ్ బిఈని సాల్వ్ చేసినట్లయితే మనకి ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది రాదు. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతుందో అదే మనకి ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అంటే మనం ఏం చేయాలి, బీసీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసి, బీసీకి ఏడి అనేది ఎలా ఉంది పర్పెండిక్యులర్ ఉంది. సో బీసీకి వచ్చినటువంటి స్లోప్కి పర్పెండిక్యులర్ స్లోప్ తీసుకొని ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఏడి వస్తుంది. సేమ్ ఏసీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఏసీకి పర్పెండిక్యులర్ స్లోప్ తీసుకొని ఈక్వేషన్ ఆఫ్ బిఈ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈక్వేషన్ ఆఫ్ బిఈ వస్తుంది. ఈ టూ లైన్స్కి కూడా మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎక్స్ కామా వై వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఆ ఎక్స్ కామా వై వాల్యూ మనకి ఆర్థో సెంటర్ అవుతుంది. ఆర్థో సెంటర్ ఇది మనకి జనరల్ ప్రాసెస్. ఇందులో ఏమవుతుందంటే ఈ స్లోప్ ఫైండ్ అవుట్ చేసే దగ్గర కొంతమంది స్టూడెంట్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి స్టూడెంట్స్ కోసం, యావరేజ్ స్టూడెంట్స్ కోసం నేను వేరే మెథడ్లోని ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్లో సాల్వ్ చేసుకోండి. ఓకేనా? సో ప్రొసీజర్కి వెళ్దాం. ప్రొసీజర్ ఇది మనకి చాలా ఈజీ మెథడ్. ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ ఒక ఫార్ములా గుర్తుంటే చాలు. సొల్యూషన్ గివెన్ vertices are A is equal to ABC అని రాద్దాం. 5, -2, B is equal to -1, 2 and C is equal to 1, 4. 1, 4 ఈ 3 vertices. ఫస్ట్ మనం ఇక్కడ 2 ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ఏడి బార్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ బి. ఈక్వేషన్ ఆఫ్ ఏడి అనేది దేని గుండా పాస్ అవుతుంది? ద ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ బీసీకి ఏడి అనేది ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ equation of altitude through A is equation of altitude through A is x into x2 minus x3 plus y into y2 minus y3 is equal to x1 into x2 minus x3 plus y1 into y2 minus y3. జస్ట్ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ అంటే ఇక్కడ నోట్ చేసేటప్పుడు ఈజ్ ఈక్వల్ అవుతురా అంటే ఎల్హెచ్ఎస్ నోట్ చేసేటప్పుడు ఏం చేసుకోవాలంటే దేని గుండా పాస్ అవుతుంది? ఏ గుండా పాస్ అవుతుంది. కాబట్టి ఏ పాయింట్ని రిమూవ్ చేయండి. ఏ పాయింట్ రిమూవ్ చేస్తే మనకి ఎంత ఉంటుంది? రిమైనింగ్ బీసీ. బి అంటే ఏంటి? x2 y2 అని. సి అంటే x3 y. ఆ 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. x ఇంటూ x2 మైనస్ x3, y ఇంటూ y2 మైనస్ y3. ఆర్హెచ్ఎస్ నోట్ చేసేటప్పుడు ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? ఏ అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి x1 y1 అప్లై చేయాలి. x1 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ బి ఈజ్ అన్నాం అనుకోండి. బి అని ఇందులో రిమూవ్ చేస్తాను అనుకోండి. x ఇంటూ బి రిమూవ్ చేస్తే x3 మైనస్ x1 ప్లస్ y ఇంటూ y3 మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ y2 ఇంటూ y3 మైనస్ y1. అంతే. ఇప్పుడు ఈ ఫార్ములాలోని జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. x ఇంటూ x2 minus 1, x3 1 plus y into y2 2 minus y3 4
is equal to x1 5 into the value -1 -1, y1 -2 plus into minus -2 into same 2 minus 4 2 minus 4. So -1 -1 -2 into x -2x. 2 నుంచి -4 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే -2 into y -2y is equal to -2 into 5 -10 minus 2 నుంచి -4 సబ్ట్రాక్ట్ చేస్తే -2 minus into -2 plus 4. సో మనకి -2x -2y -6 ఉంటుంది. -6 is equal to +6 is equal to 0. సో బోత్ సైడ్ మనం -2 అనే టర్మ్ చేత డివైడ్ చేసినట్లయితే x plus y -3 is equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ సెకండ్ వేద్దాం. ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఈక్వేషన్ ఆఫ్ altitude through b is b రాసినప్పుడు ఏం చెప్పాను, b అనే టర్మ్ రిమూవ్ చేస్తే ఏముంది, x3 minus x1 అని రాయొచ్చు, లేదా x1 minus x3 అని రాయొచ్చు. y into y3 minus y1 is equal to through b కాబట్టి x2 into x3 minus x1 plus x2 into y3 minus y1. మళ్ళీ సేమ్ ఫార్ములాను వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. x into x3 1 minus x1 5 plus y into y3 4 minus y1 minus 2, that means plus 2 is equal to x2 minus 1 into 1 minus 5 x2 ఇక్కడ y2 కదా ఫార్ములా, y2 into y2 value is 2 plus 2 into 4 plus 2 so minus 4x 6y is equal to minus 4 into minus 1 plus 4 plus 2 6 plus 2 12. So plus 12 plus 4 plus 16 is equal to minus 4x plus 6y minus 16 equal to 0. So both term లోంచి -2 కామన్ చేసినా పర్లేదు, లేదా బోత్ ఈక్వేషన్ -2 చేత డివైడ్ చేసినా పర్వాలేదు. డివైడ్ చేస్తే మనకి 2x minus 3y minus 8 or plus 8 is equal to 0. This is equation number 2. -2 చేత డివైడ్ చేసినప్పుడు ఏమవుతాయి, నెగిటివ్ వాల్యూస్ అన్ని పాజిటివ్లోకి, పాజిటివ్ వాల్యూస్ అన్ని నెగిటివ్లోకి కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఒక 2 ఈక్వేషన్స్ అనేది రావడం జరిగింది. ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ ఏ చేసినప్పుడు ఈక్వేషన్ 1 అని, ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ బి చేసినప్పుడు ఈక్వేషన్ 2 అనేది రాయాలి. ఈ 2 ఈక్వేషన్స్కి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేసినట్లయితే x, y వాల్యూ వస్తుంది. ఆ x, y వాల్యూ మనకి ఆర్బిల్ సెంటర్ అవుతుంది. సో సాల్వ్ equations 1 and 2. Solve equation 1 and 2. X, y, 1. Cross multiplication method. 1 minus 3 1 1. Next minus 3 8 2 minus 3. So x by 1 into 8 plus 3 into 3 9 minus 9 kada 1 into 8 minus into minus plus 3 into 3 9 minus 9 is equal
ఇంకా మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్గా కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియపరిచినట్లయితే నేను ఆ ప్రాబ్లమ్ని కూడా మీకు సాల్వ్ చేసి మన నానాజీ గొన్నాబద్రి అనే యూట్యూబ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా?